నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే విధంగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఏర్పాటు చేసిన సెర్ఫ్ అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 2024 నుంచి 25 వరకు సంవత్సరంగానూ బ్యాంకు లింకేజీని 300 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకుని ప్రతి స్వయం సహాక సంఘం రూపాయలు 6 లక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం 0.5% ఎన్.పి.ఏ రావాలని, ముఖ్యంగా మక్తల్, కోస్గి మండలంలో ఎన్.పి.ఏ చాలా తగ్గాలని ఆయన సూచించారు. పీఎంఆర్ఎంఈ.ఎఫ్. పిఓ 100% గ్రౌడింగ్ కావాలని, వచ్చిన అమౌంట్ను ప్రాపర్గా మెయింటైన్ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మహిళా సంఘాల ద్వారా యూనిఫాంలు కుట్టించాలని, జిల్లాలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టేందుకు ఎన్ని మహిళా సంఘాలు ఉన్నాయని ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే స్త్రీనిధి, సిహెచ్సి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల గురించి కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ రాజేశ్వరి, డిపిఎం రాము, ఏపీఎంలు, సిసిలు పాల్గొన్నారు.